స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ప్రముఖ న్యాయవాది ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గుంజి దయాకర్, చేతి వృత్తుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మన్నూరు భాస్కరయ్య, ఓసీసీఐ జిల్లా అధ్యక్షులు చంద్రగిరి రమణయ్యలు పాల్గొని పలువురితో కలిసి స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను గుర్తు చేసుకుని సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గుంజి దయాకర్ మాట్లాడుతూ వడ్డెర కులస్తుల ప్రత్యేకతను గుర్తించి వడ్డెర వృత్తిదారులందరికీ ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ బాల, వెంకటేశ్వర్లు, మళ్లీ లక్ష్మి, రజని, ఉప్పు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ని. ఈరోజు వడ్డెర వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో వడ్డెర ఓబన్న వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి ఓసీసీఐ, ఇతర వడ్డెర సంక్షేమ సంఘాలు అందరూ కూడా వచ్చారు. వాళ్ళ యొక్క నివాళుల్ని అర్పించడం జరిగింది. మిత్రులారా, వడ్డే ఓబన్న 1946 అక్టోబరు 6వ తేదీన వీరమరణం పొందాడు. భారతదేశానికి వ్యాపార నిమిత్తము ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకొని ప్రాంతాల వైడిగా విడదీసి ప్రాంతాలలో వారి యొక్క సంస్థానాలని ఏర్పాటు చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఇబ్బందులు పెడుతూ వారి చేత వెట్టి చాకిరీ చేపించుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తాన్ని వారి దేశానికి తరలిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మాకు స్వేచ్ఛ కావాలి, మాకు స్వాతంత్రం కావాలి అనే డిమాండ్తో ఆ రోజు భారతదేశంలో గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇలాంటి మహానుభావులు ఎందరో ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ ఉద్యమంలో అనేక మంది లక్షల్లో ప్రాణాలు కోల్పోయారు. అందులో భాగంగా వడ్డే ఓబన్న రాయలసీమ ప్రాంతం, కర్నూలు జిల్లాలో రేనాటి ప్రాంతాల్లో నరసింహారెడ్డి సంస్థానంలో ఈయన నరసింహారెడ్డి గారి వ్యక్తిగత మంత్రిగా పనిచేశాడు. ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు, కార్మికులు, వృత్తిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో రైతులు పండించిన పంటకు శిస్తు కట్టమని కోరేవారు. అయితే పంటని రోజుల్లో కూడా రైతుల్ని మీరు శిస్తు కట్టాల్సిందే, పండినా పండకపోయినా, లేదంటే మీరు వెట్టి చాకిరీ చేయాల్సిందే అనే డిమాండ్ని ఆ రోజు ఇంగ్లీష్ వారు ప్రతిపాదించారు. దాంట్లో నుంచి ఆ ప్రాంతంలో ఒక ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారు నరసింహారెడ్డి గారు. ఆ ఉద్యమానికి